అసలు ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఈ వరలక్ష్మి వ్రతానికి పసుబొట్టు ఎవరికివ్వాలి? ఎవరో తెలియదు కదా ఇక్కడ అనుకున్నా. చాలా ఆలోచించా. కానీ నా పరిస్థితులకు అనుగుణంగా ఎలా అయితే అలా అయింది. అమ్మ అంతా నీ దయ అనుకున్నా. కనీసం ఒక 5 పసుబొట్టు ఇవ్వాలి కదా. నా లెక్కేంటంటే అమ్మకి పూజ చేశాక మొదటి వాయనం వరలక్ష్మీదేవికి ఇస్తాను, రెండవది తులసి మాతకి, మూడవది నా కూతురికి, ఇంకా 2 కావాలి కదా అనుకున్నా. చాలా మొహమాటంగా నాకు పరిచయం ఉన్న 2 ఫ్రెండ్స్ ని ఫస్ట్ టైం పసుబొట్టికి రండి అని పిలిచా. వస్తారో రారో అనుకున్నా. లొకేషన్ షేర్ చేసి, కానీ లొకేషన్ వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళే కాదు, ఇంకా 3 ముత్తైదులు కూడా వచ్చారు. మొత్తం 8 మంది అష్టలక్ష్ములు నా భోజనం ఇచ్చి నా ఇంటికి వచ్చారనిపించింది. దేవుడికి పూజించడం ఒక్కటే కాదు, ఇతరులపై ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా మనం మాట్లాడే ఒక్క మాటైనా మనసు నుండి మనస్ఫూర్తిగా రావాలి. ఎదుటి వాళ్ళపై మన ప్రవర్తన కూడా నిజాయితీగా ఉండాలి. అప్పుడు నువ్వు ఏ పూజ చేసినా చేయకపోయినా ధర్మంగా ఉండి ధర్మంగా బ్రతికితే ఆ దైవంతో పాటు ఆ పంచభూతాలు నీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎంత ఆనందంగా మొదలు పెడతానో అంత ఆనందంగా ముగుస్తుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనుకున్నా, అలాగే గడిచిందబ్బా. చివరిగా మా వారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.